So, hello everyone, welcome to Try School. మన స్కూల్ మన భాషలో మనం పైథాన్ ప్రోగ్రామ్స్లో ఉన్నాము. వీఆర్ లెర్నింగ్ ద సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్స్, సింపుల్ టు అడ్వాన్స్, నాట్ సింపుల్, రైట్? ఓకే. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో లెటెస్ట్ టేక్ అనదర్ ప్రోగ్రామ్, ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుందాం. అదేంటంటే రైట్ అ పైథాన్ ప్రోగ్రామ్ విచ్ ఆస్క్ ద యూజర్. Okay, that's the statement. Write a Python program that asks the statements that asks the user to enter three numbers. అంటే త్రీ నంబర్స్ మనం తీసుకోవాలి, దట్ టేక్స్ అ సపరేట్ వేరియబుల్స్ అనేటువంటివి ఉండాలి. వాటికి మనం ఏం చేయాలంటే సింపుల్గా సమ్ని యావరేజ్ని ప్రింట్ చేయాలి. వాట్ వి టు టేక్, we should print the sum and the average, right? Okay, so let's start the program. Simple కదా, సింపుల్గా ఏం చేయాలి, మనం త్రీ నెంబర్స్ తీసుకోవాలి. లెట్ మీ టేక్ n1, n2 and n3. సారీ, క్యాపిటల్స్ వస్తున్నాయా? ఓకే, క్యాపిటల్ ఏం కాదు. ఓకే, n1, n2 and n3. లెట్ మీ టేక్ ద త్రీ నెంబర్స్, రైట్? త్రీ నెంబర్స్ని తీసుకుందాం మనం. త్రీ నెంబర్స్ని తీసుకొని, సో we know how to take the input, right? Input. So input of enter first value, right? Sorry, నెక్స్ట్ దాన్ని కాపీ చేద్దామా సింపుల్గా. ఓకే, ఎంటర్ సెకండ్ వాల్యూ, రైట్? సెకండ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ input of enter the third value. Enter the third value, right? ఇట్లా మనకు మూడు వస్తాయి. సమ్ అంటే ఏం చేస్తాం, టోటలీ సమ్ దట్ ఆల్, రైట్? n1 ప్లస్ n2 ప్లస్ n3. ఓకే, నెక్స్ట్ యావరేజ్ అంటే ఏం చేస్తాం, మొత్తాన్ని సమ్ చేసి బై యావరేజ్ అని తీసుకుందాం, ఈవీజీ అని. సో యావరేజ్ అయితే ఏం చేస్తాం, మనం టోటల్ సమ్ చేసి బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ చేస్తాం కదా. సో సమ్ మనం ఆల్రెడీ చేసాం, ఏది సమ్ అనే వేరియబుల్లో సమ్ ఉంది. సో బై ఏం చేయాలి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, త్రీ నెంబర్స్ ఉన్నాయి. అదే టూ నెంబర్స్ ఉంటే సమ్ బై టూ చేస్తాం, రైట్? సింపుల్ లాజిక్, అక్కడ ఓవర్ థింక్ చేయొద్దు, అక్కడ అర్థం చేసుకోవడానికి కూడా ఏం లేదు, అసలు చాలా సింపుల్గా అయిపోతుంది, రైట్? ఇప్పుడు మనం జస్ట్ ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ సమ్. సమ్ ఎంత, సమ్ అనే వేరియబుల్లో ఉంది కదా. ఓకే, మళ్ళీ ప్రింట్ యావరేజ్. ఓకే, యావరేజ్ ఏవిజీ అనే వేరియబుల్లో ఉంది, రైట్? ఓకే, సో that's our program. So let me run this one. సో వచ్చింది కదా, ఏమొచ్చింది, ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ అని వచ్చింది. సో ఐ విల్ టేక్ 12 వాల్యూస్ అని వస్తుంది కదా. ఓకే, లెట్స్ మాడిఫై ఇట్. 13 తీసుకున్నా, నెక్స్ట్ 67 తీసుకుంటాం. వాట్ ఈస్ ద సమ్ ఇస్ 92 అండ్ ఇస్ 30.666 సంథింగ్. సో వాల్యూస్ అని వచ్చింది, మనం మాడిఫై చేద్దాం. సో వాల్యూస్ అని వచ్చింది కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ బాగానే ఉంది, రైట్? మనం మాడిఫై చేసినది ఖచ్చితంగా సేవ్ చేయాలి, Ctrl+S కొట్టాలి, సేవ్ చేయాలి. ఓకే, రన్ చేద్దాం కదా. లాస్ట్ టైం తీసుకుంటాను, జస్ట్ వెయిట్, సంథింగ్ ఇస్ ఓకే. జస్ట్ 1 ఇచ్చాను నేను, 2 ఇస్తాను, తర్వాత 3 ఇస్తాను, 6 యావరేజెస్ 2, రైట్? దట్స్ ఇట్ ఫర్ ద డే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ డ్రాయింగ్, డోంట్ ఫర్గెట్, దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
And if you have any doubts, comment me, right?